ప్రముఖ యాక్టర్, జబర్దస్త్ కమెడియన్, బల్గం, దసరా సినిమాలతో తనదైన శైలిలో సెంటిమెంట్ని కానీ హాస్యాన్ని కానీ అవలీలగా వ్యక్తపరిచి ప్రజలని అనేక రకాలుగా ఆకట్టుకున్న వ్యక్తి మన గండమల్ల కర్తనందం గారితో ఉన్నాము. సార్ నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్స్. నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు మీరు ఎన్ని రకాల సినిమాలు నటించారు? నెక్స్ట్ ఏమేమి మీ దగ్గర ఉన్న ప్రాజెక్టులు ఏమిటి? అంటే చాలా సినిమాలు చేశానండి. చాలా అంటే ఒక 15 సినిమాలు చేశాను. జబర్దస్త్ ఒక 200 ఎపిసోడ్లు చేశాను. ఇప్పుడు నాకు బాగా పేరు తెచ్చిన సినిమా బలగం, దసరా, జబర్దస్త్ 3. ఇక చేయబోయే కేల్ కథం దుకాణం బంద్ నెక్స్ట్ ఉన్న ప్రాజెక్ట్ నెక్స్ట్ 19 నుండి ఇది అంతే, అంతవరకు ఉన్నాయి. సార్, డైరెక్టర్ ఎవరు సార్ ఇప్పుడు నెక్స్ట్ సినిమాకి? అంటే నాకు డైరెక్టర్ ఇవన్నీ చెప్పలే, ఫోన్ ద్వారా ఓకే చేసుకున్నాం. క్యారెక్టర్ వచ్చారు, నేనేం అడగలేదు. నేనేదో షూటింగ్ బిజీలో ఉన్నాను. ఓకే సార్, ఓకే మీరు ఇచ్చిన డేట్ ఓకే అని చెప్పేశాను. అంతవరకు ఓకే. సినిమా పేరు ఒకటే చెప్పారు వాళ్ళు, నేను ఏది అడగలేదు. మీరు జబర్దస్త్లో కానీ ఇతర సినిమాలో కానీ ఇన్ని రకాల విషయాలు వేసారు కదా, మీకు సినిమా ఫీల్డ్లో మీరు పోవడానికి కారకులు ఎవరు? జబర్దస్త్ ద్వారా మీరు జాయిన్ కావడానికి మీకు ఎవరి ద్వారా మీరు ఇట్లా అవకాశాలు వచ్చినాయి మీకు? నేను స్వతహాగా 78లో 10th క్లాసు చదివేటప్పుడు సీఎం వెంగళరావు గారితో అవార్డు తీసుకున్నాను. అప్పుడు ఉన్న కలెక్టర్ గారు పివిఆర్కే ప్రసాద్, ఖమ్మం. నేను ఖమ్మంలో చదువుకున్న మోన్పట్ హై స్కూల్. అయితే అక్కడ ఆ కలెక్టర్ గారు నేను సినిమాలో చేర్పిస్తా పోతావా అన్నారు. అప్పుడు పుట్టింది సినిమా ఆలోచన నాలో, ఏ విధంగానైనా పోవాలి అని చెప్పేసి. అయితే అప్పుడు 10th క్లాస్ కాబట్టి ఇప్పుడు నేను 10th క్లాస్ అయిపోయిన తర్వాత కలుస్తాను సార్ అని చెప్పేసి అన్నాను. ఇక నేను కలవలేకపోయాను. తర్వాత ప్రయత్నం చేశాను నా సొంతగా. కొంతకాలం తర్వాత చేస్తే చెన్నై వెళ్ళి చేశాను, కుదరలే. తర్వాత హైదరాబాద్, మన ఇండస్ట్రీ అంతా హైదరాబాద్ మార్చారు ఎన్టీఆర్ టైంలో. అప్పుడు తిరిగి నుంచి హైదరాబాద్ మార్చినప్పుడు అప్పుడు తిరిగా, కుదరలే. ఇంకా అసలు ఆశ వదులుకున్నా, ఇది నాకు దొరకదులే అవకాశం అనుకున్నాను. తెలంగాణ గొడవలు ఎప్పుడైతే మనకు మొదలైనయో అప్పుడు మన తెలంగాణ వాళ్ళందరూ కూడా మేము సినిమాలు తీస్తాం, వాళ్ళే ఆంధ్ర వాళ్ళే తీయాలా, మేము తీస్తామని వాళ్ళు తీయటం మొదలుపెట్టారు. ప్రతి ఆడిషన్కి వెళ్ళాను, పోయిన ఆడిషన్కి వెళ్ళి ఓకే అలా చేయటం మొదలుపెట్టా. ఆ తర్వాత చాకల ఎల్లమ్మ సినిమా చేసేటప్పుడు తాగుబోతు రాజమౌళి గారు ఉన్నారు కదా జబర్దస్త్లో, ఆ సారు నాకు పరిచయం అయ్యారు. మంచి క్లోజ్ అయిపోయినాం. చిచ్చా అంటే నీ కొడక అంటే ఆ విధంగా మంచి క్లోజ్ అయిపోయాను. ఇప్పుడు కూడా మంచి క్లోజ్గా ఉంటాం, ఒకరికొకరు మంచి అభిమానంగా ఉంటాం. వారు నన్ను జబర్దస్త్ తీసుకెళ్ళారు. ఫస్ట్ వారు వెళ్ళారు, నా గురించి వేణుగారికి చెప్పి వేణుగారి దగ్గర చేర్పించాను నన్ను. అలా నేను ఇంకక్కడి నుంచి జబర్దస్త్ సినిమాలు అలా వెళ్ళిపోయాను. కర్తనందం గారు, జబర్దస్త్ కాకుండా సినిమా పరిశ్రమలో కానీ మీకు దర్శకుడు ఇష్టమైన దర్శకులు ఎవరు, మీకు ఇష్టమైన నటులు ఎవరు సార్? నాకు ఇష్టమైన నటుడు బ్రహ్మానందం గారు, వేణు గారు. మన వేణుమాధవ్ గారా లేకపోతే మన డైరెక్టర్ వేణు గారు? డైరెక్టర్ వేణు గారు. రైట్. నాకు ఇష్టమైన డైరెక్టర్ కూడా వేణు గారే. నన్ను పైకి తీసుకొచ్చింది కూడా వేణు గారే. వేణు గారు నా దేవుడు. ఎందుకంటే జబర్దస్త్లో కూడా మొట్టమొదట నన్ను తీసుకొని నాలో ఉన్నటువంటి టాలెంట్ని గమనించి నాకు తగ్గటువంటి క్యారెక్టర్ ఇస్తూ నన్ను పుష్ చేశారు, పైకి లేపారు. ఆ తర్వాత నా అదృష్టం కొద్దీ మళ్ళీ బలగం సినిమా దొరకడం, మళ్ళీ ఆ బలగం సినిమాలో ఒక్కరోజు క్యారెక్టర్ ఏది వేణుగారు నా మీద దయ వచ్చి పొడిగించి సినిమా మొత్తం నన్ను చూపించి ఇది చేశారు. అందుకే నా అభిమానం, నా ఇవన్నీ కూడా నాకు దేవుడు లాంటి వేణుగారే నాకు అన్నీ. మన వేణుగారు అసలు మన తెలంగాణ సంస్కృతిని అయితే ఏంది,
ఒక దసరా సినిమాల ఎండింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఇంతవరకు ఏ డైరెక్టర్ దీని విధంగా ఒక సినిమాని తీసి ఆ సినిమా ద్వారా అనేక రకాల మందిని కళ్ళల్లో కంటిన్యూ ఉండి ప్లస్ ఆశయం రెండు కురిపించాడు కదండి. అవును. ఇన్ని రోజులు అంతే మరి అసలు అన్న వేణన్న ఎందుకు డైరెక్టర్ ఛాన్సులు ఎక్కువ రాలేదు? ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్ ఛాన్స్లని ఆల్రెడీ జబర్దస్త్లో టీం లీడర్గా చేస్తున్నారు కదా, అప్పుడే స్టోరీ తయారు చేసుకున్నారు. అప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత దిల్రాజు గారిని కలుసుకొని వారి ద్వారా ఆ మూవీ చేశారు. మళ్ళీ మంచి స్టోరీ తీయాలి, కొంచెం టైం తీసుకొని చేద్దామంటే ఇప్పుడు అవుతున్నారు. రెడీ, ఇప్పుడు ఒక స్టోరీ తయారు చేస్తున్నారు, ఆ పని మీదనే ఉన్నారు. కొద్ది రోజులు జూన్ జూలైకి స్టార్ట్ అవుతుందని విన్నాను. నేను విన్నాను. అది కథనాన్న గారు, మామూలుగా మీరు మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది, మీ ఫ్యామిలీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమిటి, మీ పిల్లలు ఎంత ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్గా, అందరూ మా వ్యూస్ కోసం మీ డీటెయిల్స్ చెప్పండి. నాది కేతపల్లి అండి, ఒరిజినల్ ఊరు. అక్కడ అలాగ నుండి 7th క్లాస్ వరకు అక్కడ చదివాను. సెయింట్ ఎలిజబెత్ హై స్కూల్, రోడ్డు పక్కన చర్చి ఉంటుంది కదా, అదే. ఇక తర్వాత 8th నుండి 10th వరకు ఖమ్మం మౌంట్ఫోర్ట్ హై స్కూల్. 10th వరకు చదివాయి. తర్వాత మా నాన్నోళ్ళు ఇక్కడికి వెళ్ళి వచ్చారు, ఈ కుతుబ్షాపురం గ్రామం, ఇక్కడే స్థిరపడ్డారు. ఇక్కడే ఉండిపోయాం ఇప్పటి వరకు. కొన్ని ఏళ్ళు వచ్చిందంటే సాగర్ కెనాల్ రాకముందే వచ్చాం. ఇక్కడే స్థిరపడ్డాం. పెళ్ళి అయింది, 3 తమ్ముళ్ళు, ఒక చెల్లి టీచరు, ఒక తమ్ముడు స్వచ్ఛంద సంస్థలు చేస్తాడు, ఓ తమ్ముడు పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్, ఓ తమ్ముడు చర్చి ఫాదరు, కెనడాలో ఉంటారు. ఇక నాకు మీకు పిల్లలు ఎంతమంది అండి? నాకు 2 కొడుకులండి. ఇద్దరు బాబులే. పెద్ద అబ్బాయి జర్మనీలో మాస్టర్ చేస్తున్నాడు, చిన్న అబ్బాయి ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ చేస్తున్నాడు. ఫిలిప్పీన్స్. నా కుటుంబం. ఇప్పుడు సినిమా పరిశ్రమలో అనేక రకాల విన్నాం సార్, అనేక రకాల ఎవరైతే మనకు తక్కువ వాళ్ళు ఉంటారో, మనకు కమెడీ అవకాశాలు ఎక్కువ రావు, ఎంత కష్టపడ్డా కానీ వాళ్ళ దగ్గర వాళ్ళని మాత్రమే అవకాశాలు ఇచ్చుకుంటారు, ఇట్లా టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశాలు ఇస్తారని అంటున్నారు కదా, దీనిపై మీరేమంటారు? కష్టేపల్లి మనం ఎంతగా తిరిగి ఎంతగా మనం వాళ్ళని బతిలాడుకొని వాళ్ళతో మంచిగా ఉండాలి, అట్లయితేనే మనకు అవకాశాలు దొరుకుతాయి. ఇప్పుడు తిరిగింది, ప్రతి ఆఫీసు తిరిగింది, మనం ఎవరో వాళ్ళకి తెలియదు కదా, మన టాలెంట్ వాళ్ళకి తెలిసేంత వరకు తిరగాలి. వాళ్ళకు మన టాలెంట్ తప్పకుండా అవకాశం ఇస్తారు. అసలు ఎక్కడున్నావా ఎన్ని రోజులు అంటాం. టాలెంట్ ఉన్నదంటే జబర్దస్తులు కానీ, సినిమా డైరెక్టర్ కానీ